హాయ్ అండి అందరికీ. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే సర్కిల్ యొక్క పెరిమీటర్ మరియు సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కనున్న ఏరియా గురించి తెలుసుకున్నాం. అది సర్కిల్ యొక్క పెరిమీటర్ 2πr అయితే సర్కిల్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా 2πrh. ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం సర్కిల్ యొక్క ఏరియా మరియు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఈరోజు డిస్కస్ చేద్దామండి. చాలా షార్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇది కొంచెం యాక్టివిటీ చేస్తూ మేము మీకు ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. సో ఈజీగా ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. ఏంటంటే సర్కిల్ ఉంది కదండి, ఇదొక సర్కిల్. సో ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే ఈ చుట్టూ కొలత 2πr, ఇక్కడ నుండి 2πr, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2πr ఉంటుంది. సో ఇది r అయితే, ఇది రేడియస్ r అవుతే మొత్తం 2πr ఉంటుంది. ఓకేనా? ఇంతవరకు అయితే మీకు తెలుసు. సో ఇది అనేది రేడియస్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. చూడండి, ఒకటి యాక్టివిటీ చేసి చూపిస్తాను. ఓకే, ఇదండి సర్కిల్ నేను తీసుకున్నది. సో ఇదొక సర్కిల్. ఓకేనా? ఇది సెంటర్ సి. సో ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎంత ఉంటుందండి లెంత్? రేడియస్ అంటాం, దీన్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఇది రేడియస్ r. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడి నుండి చుట్టూ కొలిసేస్తే ఎంత వస్తుందండి? 2πr. ఇది r ఉంటే ఈ చుట్టూ కొలత 2πr అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం 2πr. సో దీన్ని మనం చుట్టుకొలత అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒక 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. 12 ఈక్వల్ పార్ట్స్గా. ఓకే, సో ఇలా ఈక్వల్ పార్ట్స్గా. సో ఇవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి యాంగిల్. ఓకేనా? ఇవి ఈక్వల్గా ఉండే విధంగా, అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసామనుకోండి. ఓకేనా? ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఏంటంటే 12 ఈక్వల్ పార్ట్స్గా సెక్టార్స్ అంటారండి. ఇందులో ఒక పీస్ని సెక్టార్ అంటారు. సో ఇలా 12 ఈక్వల్ సెక్టార్స్గా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, మీకు సర్కిల్ ఏరియా గురించి కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏ షేప్లో ఉందండి? ఇది ఏ షేప్లో ఉంది ఒకసారి చూడండి. సో ఇది ఇక్కడ క్రాస్ ఉండి ఇక్కడ కూడా ఇలా ప్యారలల్గా ఉండి ఈ షేప్లో ఉంది. సో ఇది దాదాపుగా రెక్టాంగిల్గా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది, కానీ రెక్టాంగిల్ కాదు. ఎందుకంటే రెక్టాంగిల్కి ఇలా ఉండదు, ఇక్కడ కూడా ఇలా క్రాస్ ఉండదు, ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు రెక్టాంగిల్ బట్ నాట్ ఏ పర్ఫెక్ట్ రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్, పూర్తి రెక్టాంగిల్ కాదు, కానీ రెక్టాంగిల్లా కనిపిస్తుంది. ఓకేనా? ఈ యాక్టివిటీ మీకు అర్థమైతే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇందులో వన్ సైడ్ ఇది ఏ సైడ్ అండి? ఇది సర్కిల్ యొక్క పెరిమీటర్లు ఇలా ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్ ఇది, అంతే కదండి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు వన్ ఆఫ్ ద పార్ట్ ఇది. సో ఇప్పుడు ఇటువైపు లెన్స్ ఎంత ఉంటాయండి? ఈ లెన్స్ ఇక్కడ వైపు ఉన్న లెన్స్ రెండు కలిపితే 2πr ఉంటాయి. మనం మొత్తం 2πr అయితే ఇందులో
ఈ సైడ్స్ అనేటివి ఇటు పక్క అరేంజ్ అయ్యాయి, ఇటు పక్క అరేంజ్ అయ్యాయి. సో ఇది ప్లస్ ఇది రెండు కలిసి 2πr అంటే అటు సగం ఇటు సగం డివైడ్ అయ్యాయి. 2πr/2 అంటే πr, ఒకవైపు πr ఒకవైపు πr, ఇటువైపు πr ఉంటుంది, ఇటువైపు πr ఉంటుంది. సో ఇది πr, ఇది ఒక πr. ఓకేనా? πr అంటే ఎట్లా స్ట్రేట్ కాదండి, ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్. సో ఇవన్నీ కలిసి 2πr ఉంటాయి. ప్లస్ ఇవన్నీ ఇదొక πr, ఇవి రెండు కలిసి ఇదొక πr ఉంటుంది, ఇదొక πr ఉంటుంది, ఇవి రెండు కలిసి 2πr ఉంటుంది. అండ్ ఈ లెంత్ ఎంత ఉంటుందండి? ఇది నథింగ్ బట్ రేడియస్. రేడియసే కదండి, ఇది రేడియసే కదండి. మనం ఇందాక సెంటర్ నుంచి కదా కట్ చేసింది. సో అన్ని పీసెస్ యొక్క సైడ్స్ రేడియస్కి ఈక్వల్ అవుతాయి. సో ఇది రేడియస్, ఇది రేడియస్. ఓకేనా? ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడే ఈ అరేంజ్మెంట్ మీకు అర్థమవుతే నెక్స్ట్ నేను చెప్పేది అర్థమవుతుంది. సో ఈ పీసెస్ అనేది నేను చాలా పెద్దగా తీసుకున్నానండి. ఈ పీసెస్ అనేవి చాలా పెద్దగా తీసుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఆ విధమైన అరేంజ్మెంటే చేయడానికి, సో ఇందాక 12 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఎన్ని తీసుకుంటామంటే, అసలు మనకు విడదీయలేనంత మళ్ళీ ఎందులో ఒక పీస్ చేయలేము, ఇక మళ్ళీ మనం అందులో పార్ట్ అనేది చేయలేము, అంత చిన్న పీసెస్ తీసుకోండి. సో ఈ లైన్స్ అన్ని గీసి ఏమవుతుంది, ఇదంతా రెడ్ కలర్ అయిపోతుంది అంతే. సో కనిపించలేనంత చిన్నగా తీసుకోండి, కనిపించలేనంత చిన్న చిన్న పార్ట్స్, చిన్న చిన్న సెక్టార్స్, చిన్న చిన్న పార్ట్స్ తీసుకోండి, చిన్న పార్ట్స్. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ చిన్న పార్ట్స్ని అన్నిటినీ అరేంజ్ చేస్తున్నాను. చిన్న పార్ట్స్ని అరేంజ్ చేస్తే ఏమవుతుందండి? సో చిన్న పార్ట్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ సో ఈ యాంగిల్ అనేది కూడా నెగ్లిజిబుల్ అవుతుంది. ఎందుకంటే దాదాపు చిన్న పార్ట్ కాబట్టి ఆల్మోస్ట్ అది ఇలాగే ఉంటుంది. సో ఇలా కొన్ని అరేంజ్ అవుతాయి, ఇక్కడ నుంచి ఇటు రివర్స్లో కొన్ని అరేంజ్ అవుతాయి. మొత్తానికైతే ఒక రెక్టాంగిల్ అయిపోతుంది. ఇలా మొత్తం ఆ చిన్న పార్ట్స్ అన్నీ సెట్ చేస్తే మొత్తం ఒక పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఎప్పుడు కాదండి, దాదాపుగా రెక్టాంగిల్. ఎందుకంటే లైన్ వేరు, ఎంత చిన్న సెక్టార్ అయినా సరే అది సెక్టారే, కానీ పర్ఫెక్ట్ రెక్టాంగిల్ కాదు, కానీ దాదాపుగా రెక్టాంగిల్ అవుతుంది. ఓకేనా? పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఎప్పుడు కాదండి, ఎందుకంటే ఇది సర్క్యులర్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతో కొంత సర్క్యులర్ షేప్సే వస్తాయి, ఇక్కడ కూడా ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది. ఓకేనా? సో దాదాపుగా రెక్టాంగిలే వచ్చేస్తుంది. దాదాపుగా అంటే 0.0009% అయినా ఎర్రర్ ఉంటుంది, 0.01% అయినా ఎర్రర్ ఉంటుంది, మీరు ఈ పార్ట్స్ చేసిన తీరు. ఓకేనా? సో అంత చిన్న పార్ట్స్ మనం చేయలేము. అంత చిన్న పార్ట్స్ అంటే ఈ సర్కిల్ వెంట్రుక కన్నా సన్నగా డివైడ్ చేయాలి. కానీ జస్ట్ ఇమాజిన్ చేసామనుకోండి, చేసి ఇటువైపు కొన్ని సగం, ఇటువైపు సగం అరేంజ్ చేసాం. అప్పుడు ఇది మొత్తం ఏమవుతుందండి? πr. ఇదొక πr. ఎందుకంటే 2πrలో మొత్తం సర్కంఫరెన్స్లో, మొత్తం చుట్టుకొలతలో ఇటువైపు కొన్ని విడిపోయాయి అన్నమాట, ఇందాక ఇక్కడ చెప్పినట్టు. సో ఇటొక πr, మొత్తం 2πrలో. సో ఈ రౌండ్ ఈ కర్వ్ షేప్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్ షేప్స్ అన్ని సర్కిల్ యొక్క పార్ట్స్. ఈ కర్వ్ షేప్స్ ఎటు వస్తాయండి? ఇటు కొన్ని వస్తాయి, అటు πr వెళ్తుంది, ఇటు πr వెళ్తుంది. సో ఇది ఒక πr. ఇంకోటి ఇదేంతండి? ఇది రేడియస్ కాబట్టి ఇది కూడా రేడియసే. సో ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటే, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంతండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత? πr. బ్రెడ్త్ ఎంత? r. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత? πr ఇంటూ r, నథింగ్ బట్ πr². సో ఒక స్లేట్ పై ఇలాంటి స్లేట్స్ ఎన్ని పెడితే సో అది వాల్యూమ్గా మారుతుంది అని చెప్పాను. ఓకేనా? సో ఒక షీట్ పై ఇలాంటి షీట్స్, సో దీన్ని L/B అవుతే ఇలాంటి L/Bలు దీనిపై ఎన్ని పెట్టాం? సో h నెంబర్ ఆఫ్ పెట్టామనుకో, సో L/B/h అనుకున్నాం. ఇప్పుడు మనకు సర్కిల్ ఏరియా ఏమవుతుందండి? సర్కిల్ ఏరియా
పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో మనకు వాల్యూమ్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏరియాస్. ఒక షీట్ పై ఇంకొకటి, ఇంకో షీట్ పై ఇంకొకటి, ఇంకో షీట్ పై ఇంకొకటి పెడితే సో అది ఈ ఏరియా ఇంటూ అలాంటి ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, హైట్ నథింగ్ బట్ సో ఏరియా ఇంటూ హెచ్. సో ఇప్పుడు దీన్ని మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు కాయిన్స్తో ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇది ఒకటి ఏరియా పై ఆర్ స్క్వేర్ అనుకోండి, ఓకేనా. సో ఇది ఒక సర్కిల్. సో ఇది థిక్నెస్ ఉంది కానీ థిక్నెస్ 1 యూనిట్ అనుకోండి. సో ఆల్మోస్ట్ థిక్నెస్ లేదనుకోండి, ఓకేనా. సో ఇది థిక్నెస్. సో ఇది ఒక పై ఆర్ స్క్వేర్. సో ఇలాంటిది పై ఆర్ స్క్వేర్, 2 పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్, ఇట్లా మొత్తం ఎన్ని పెట్టానండి? సో ఇలా హైట్ తయారైందండి దీనికి. సో ఇవన్నీ కంబైన్ చేస్తే ఇలా మనకు హైట్ తయారైంది, మొత్తం హైట్గా. సో ఇలా ఈ పై ఆర్ స్క్వేర్స్ అన్నీ కలిసి హైట్ తయారైంది. సో ఇప్పుడు ఇది ఒక వాల్యూ కదండి, ఇది ఒక సాలిడ్ కదా. సో ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 కాయిన్స్ ఉన్నాయి. సో పై ఆర్ స్క్వేర్ ఇంటూ 13. సో దీని ఏరియా ఇంటూ 13. సో ఇది ఎంత హైట్ ఉందో కొలవాలి. సో ఈ పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎంత హైట్ ఉంటే హైట్, ఈ హైట్ కనుక హెచ్ అనుకుంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వాల్యూమ్ ఏమవుతుంది? సో ఇలాంటి షీట్స్ పైన ఎన్ని ఉన్నాయి? సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్లో ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. సో పై ఆర్ స్క్వేర్ ఇంటూ 12 ఉండని 13 ఇవ్వండి, ఎన్నన్నా ఉండనివ్వండి, 12 ఉన్నా 13 ఉన్నా ఎన్ని ఉంటే అన్ని. సో హెచ్ నంబర్ ఆఫ్ అంటే ఎంత హైట్ ఉంటే అంత హైట్. సో ఇక్కడ హెచ్ అనేది నంబర్ కాదండి, హైట్ సెంటీమీటర్స్లో ఉంటుంది. సో సింగిల్ ఏరియా ఇలాంటి ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? సో పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.